హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు తమిళనాడు స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో మనము తమిళనాడు స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం నేను ముందుగా పప్పు నానబెట్టి పెట్టుకున్నాను, అలాగే చింతపండు కూడా నానబెట్టాను. ఈ పప్పుని మనము 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఈలోపు మనము సాంబార్ పౌడర్ చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం. దీనికోసం నేను ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కందిపప్పు, అలాగే కొన్ని మెంతులు, తర్వాత కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి లైట్ బ్రౌన్ కలర్లో అవన్నీ ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి సాంబార్ పౌడర్ అనేది రుచిగా కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ జార్లో వేయాలి. ఈలోపు విజిల్ 3 టైమ్స్ వస్తుంది, చూస్తున్నారు కదా. అందులోకి ఈ పౌడర్లోకి మళ్ళీ మనం కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసి జస్ట్ కొంచెం ఇట్లా ఫ్రైలాగా చేసేసి వెంటనే తీసేసి మనం ఇంతకుముందు పప్పు అవన్నీ ఫ్రై చేసుకుని పెట్టాం కదా, అందులోనూ వేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇలా ఫైన్గా చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి సాంబార్కి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే నేను వేసుకున్నాను. సో ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు వేసుకుందామండి. అవి కొద్దిగా నూనెలో అదే ఫ్రైలాగా అయ్యాక అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దామండి. సో తమిళనాడులో ఇది చాలా ఫేమస్ అండి. సాంబార్ అంటే తమిళనాడు సాంబార్ అంటే అసలు ఆ రుచే వేరుంటుందండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను, అలాగే పచ్చి బఠానీ. మళ్ళీ అవి కొద్దిగా వేయక మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుని చూసారు కదా, ఇందులో అలాగే కొద్దిగా సాల్ట్, మళ్ళీ పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందామండి. అవి వెజిటేబుల్స్ అనేటివి బాగా మనకి మగ్గాలి. అలా మగ్గిన తర్వాత అందులోకి మనం కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. చూసారు కదా, చింతపండు పులుసు ఇలా వేసుకున్న తర్వాత మనకు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఉంచుకుందామండి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పౌడర్, అది వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాము. ఈలోపు మనము విజిల్ తీసేసిన పప్పు ఉంది కదా, చూసారు కదా, ఇలా మొత్తం మెత్తగా ఉడికిపోవాలండి. ఈ పప్పులో మనము ఇప్పటిదాకా పోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. సో హై ఫ్లేమ్లో ఉంచాం కదా, ఇది కొద్దిగా బాయిల్ అవుతున్న టైంలో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని దాన్ని ఈ సాంబార్ పైన వేసేద్దామండి. మనకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇది సాంబార్ రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని, సో చూసారు కదా, తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.